జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలోని 35వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. బృహత్సామ బృహత్సామ తథా తథా సామ్నాం సామ్నాం గాయత్రీ గాయత్రీ ఛందసా ఛందసా మహం మహం మాసానాం మాసానాం మార్గ మార్గ శీర్షోహం శీర్షోహం ఋతూనాం ఋతూనాం కుసుమా కుసుమా కరః కరః. ఇప్పుడు మళ్ళీ బృహత్సామ బృహత్సామ తథా తథా సామ్నాం సామ్నాం గాయత్రీ గాయత్రీ ఛందసా ఛందసా మహం మహం. ఇక్కడ ఛందసాం అహం ఛందసాం అహం కలిపితే ఛందసామహం. మాసానాం మాసానాం మార్గశీర్షోహం మార్గశీర్షోహం ఋతూనాం ఋతూనాం కుసుమాకరః కుసుమాకరః. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. బృహత్సామ తథా సామ్నాం బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః ఋతూనాం కుసుమాకరః. ఇప్పుడు మళ్ళీ బృహత్సామ తథా సామ్నాం బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః ఋతూనాం కుసుమాకరః. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. జై శ్రీరామ్. హరే రామ హరే రామ
कृष्ण हरे